నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో స్టాక్ మార్కెట్ 4 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్టపడింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ఉన్న కంపెనీ షేర్లకు ముగింపు ధరను గుర్తించేందుకు కొత్త ఆక్షన్ విధానాన్ని సెబీ తీసుకురావడం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో నిన్న స్టాక్ మార్కెట్ లాస్లో నమోదైంది. సో సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు రూపొందించి లైవ్లో ప్రసారం చేస్తూ ఉంది. చాట్ బాక్స్ తీసుకుంటాం, అలాగే టెలిఫోన్ కాల్స్ కూడా తీసుకుంటాం. సో స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఏంటంటే 2 స్టాక్స్ మాత్రమే అడగండి, స్పెల్లింగ్ కూడా చెప్పండి, టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడద్దు, దయచేసి ఓన్లీ ఫోన్లో మాట్లాడి మీరు సలహా సూచన తీసుకోండి. సో తప్పనిసరిగా మా విజ్ఞప్తిని మీరు మన్నిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపటి గారు. సార్, గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి ఏంటి సార్, మరి నిన్న స్టాక్ మార్కెట్ మీరు నిన్న అన్నారు, అదేంటంటే సేమ్ అలాగే జరిగింది కదా, ఏంటి సార్ పొజిషన్? ఎక్స్పైరీ కాబట్టి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ట్రంప్ కూడా మళ్ళీ మంచి న్యూస్ ఇచ్చింది. ఆయన వన్ సైడ్ నుంచే, ఇది గమనించండి, వన్ సైడ్ నుంచే ఈ న్యూస్, ఇరాన్ నుంచి న్యూస్ రాలేదు ఇప్పటి వరకు. ఈయన మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికి అన్నట్టు ఇవాళ మళ్ళీ నిఫ్టీ చూస్తే 160-170 పాయింట్స్ చూపిస్తుంది, మనకి 150 పాయింట్స్ అబో. సో ఫస్ట్ 1 అవర్ కొంచెం చూస్తే మనకు తెలుస్తుంది ఏంటని. ఇవాళ ఆర్బీఐ పాలసీ కూడా ఉంది, క్రెడిట్ పాలసీ ఉంది. సో 10 దాకా ఫస్ట్ 1 అవర్ ఎవరైనా సరే కొంచెం ఆగి, మేబీ క్రెడిట్ పాలసీ స్టేటస్ కే ఉండొచ్చు, ఏం మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. బట్ మీదన్న పాయింట్ ఒకటి తీసుకోవాలి, క్లోజింగ్ ఆక్షన్ సెషన్. ఇప్పుడు సెబీ ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం చేయాలండి, ట్రైల్ సాటర్డే చేస్తారు. ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కరెక్టే ఒక ప్రొసీజర్. మీరు ఇది జనాల డబ్బులతో ఆడుకుంటారా? ఎందుకంటా అంటే మీకు 3rd ఆగస్ట్ 200 పాయింట్స్ లాస్ట్ 1 మినిట్ లో పెరిగిందండి. లాస్ట్ 1 మినిట్ లో ఆక్షన్ అంటే ఎగైనెస్ట్ గా ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంటి? ఆక్షన్ 200 పాయింట్స్ అంటే పరిస్థితి ఏంటి? ఎంతమంది పోగొట్టుకుంటారు డబ్బులు? మీరేమో ఆక్షన్ లో జాగ్రత్త చేయండి, ఆక్షన్ ఏమో ఎక్కువ కొత్త తెస్తారు, ట్యాక్సులు తీసుకుంటారు, జనాలేమో డబ్బులు పోగొట్టుకోవాలా? ఇదేం పద్ధతి అండి, అసలు అర్థం కాదు. మీరు జనాలు పల్స్ తీసుకున్నప్పుడు మంచి చేయండి. ఇప్పుడు మేము ఇది చేస్తున్నాం, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పండి. మీరు దానికి విడగొడుతున్నాం, ఈక్విటీకి ఎఫర్ట్. అరే మంచి పద్ధతిని తీసుకొచ్చి ఏదో చెప్తారు కదా, తెలివిగల్లో రోడ్డు మీద ఏదో జరిగితే ఎక్కడెక్కడో పూసుకొని వాసన చూశాడంట, తెలివి లేనివాడు తప్పించుకొని వెళ్ళాడంట. అట్టుంది ఇది. అది దారుణం కదండి. ఇప్పుడు మంచిదాన్ని వీవ్యాంప్ వెయిటెడ్ యావరేజ్, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ తీసుకొని 3 to 330 మంచి వస్తుంది. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? అది ఆ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. ఇప్పుడు ఏదన్నా మీరు మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు మేము ఫలానికి ఇది చేస్తున్నాం అని చెప్పండి. ఇది డబ్బులు మీ ఎక్స్చేంజ్ మీ డబ్బులు కాదు, జనాల డబ్బులు ఇవి. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ముందు పర్మిషన్ తీసుకోండి. జనాల దగ్గర డబ్బులు పెట్టినప్పుడు ఇది చేస్తున్నాం అని చెప్పండి, అప్పుడు కదా చేయాల్సింది. ఏం మీరు అనలిస్ట్ ఏదన్నా చిన్న తప్పు చేస్తే, ఏదో రికమెండేషన్ ఏదో చిన్నది చేస్తే కూడా చెల్లిస్తారు కదా. ఇప్పుడు జనాలు ఏ కూడా చెల్లించాలి మీకు? జనం డబ్బు సార్, ఇది ఫైనాన్స్. మీరు కరెక్ట్ గా సీతకన్ను సెబీ ఉంది చూస్తున్నారు. మరి సెబీ ఏం చేస్తుంది? ఎన్ఎస్సి సిఏఎస్ క్లోజింగ్ ఆక్సిలేషన్ తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో 200 పాయింట్స్ 3వ తారీఖు. అది అసలు ఎగనెస్ట్ ఉంటే బయర్లు గమ్ముతాయండి. షార్ట్ లో ఉన్న వాళ్ళు అల్లాడిపోతారు, డబ్బులు ఎవాపరేట్ అయిపోతాయి సెకండ్ లో. దారుణం కదా అది. ఇప్పుడు మామూలుగానే మ్యానిపులేట్ చేస్తున్నారు, కొంచెం అక్కడక్కడ జాగ్రత్తగా ఉండండి అని మీరే యాడ్లు ఇస్తారు, మీరే అన్ని చేస్తారు. మళ్ళీ మీరే ఒక రకంగా చేస్తే ఎట్లాగా? జనానికి ఏ భరోసా ఇస్తారు మీరు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇస్తారు మీరు, అది కదా కావాల్సింది. యాడ్లు చూడండి, ఎన్ఎస్సి యాడ్లు చూడండి ఎట్లుంటాయో. ఎవరో చెప్పి చేయబాకండి, మంచిగా చేయండి, అది మంచిగా ఉంటాయి యాడ్లు, ఫంటాస్టిక్, నో డౌట్, అది కూడా అందరికి తెలియాలి. కానీ మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు చేసేది కూడా అట్లానే ఉండాలి కదా. రైట్. మరి ప్రభు గారు, థ్యాంక్ యూ. మార్కెట్ అయితే డౌట్ లేదండి, లాంగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం 25,000 అనుకున్నాం. ఈ వారానికి 25,000 చిన్నగా వెళ్ళే 25,000 దగ్గరికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి జస్ట్ 1 అవర్ చూస్తే వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా, స్టేటస్ క్లియర్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. సో చేయకపోవచ్చు, తర్వాత నుంచి మార్కెట్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.
రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. తప్పనిసరిగా మీ వాణి తప్పనిసరిగా అంటే సెబీ కూడా వినాలని ఎందుకంటే తప్పనిసరిగా. నాకు ఎవరి మీద కోపం లేదండి. ఎస్ కరెక్ట్ కరెక్ట్. జనం సొమ్ము సేఫ్టీగా ఉండాలి. సేఫ్టీ ఉండాలి, అదే మీ ఇంటెన్షన్, మీ ఆకాంక్ష నాకు కూడా అలాగే అనిపించింది. నైస్ సార్, థ్యాంక్ యూ. సో పొద్దున్నే మంచి మాట చెప్పారు. సో సార్ కాలర్స్ తీసుకున్నాం సార్. రమేష్ గారు అండి, నమస్కారం రమేష్ గారు. నమస్తే సార్. ఎస్ చెప్పండి సార్ నేను 2005లో ఎస్బీఐ షేర్లు తీసుకున్నాం సార్. 5 అంటే 19 ఇయర్స్ అవుతుంది. ఓకే. అది ఒకసారి 2 సార్లు డివిడెండ్ వచ్చింది, తర్వాత రాలేదు. అడిగితే వాళ్ళు ఏమన్నారు దాంట్లోకే యాడ్ చేస్తామో ఈరోజు చెప్పారు. అయితే డాక్యుమెంట్లు నా తాను ఉన్నాయి కానీ అవి లోపల ఎక్కడో ఉన్నాయి. అనుకోకుండా మీకు కాల్ కలిసింది. అయితే దానికి అమ్ముకోవచ్చా, ఉంటే లాభమా, అమ్ముకుంటే లాభమా, ఎట్లా ఏమన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవును సార్. ఎస్బీఐ సార్ 2005లా, నేను ఇప్పుడు కాదు తీసుకుంది. సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది. బ్యాంకుల్లో గవర్నమెంట్ బ్యాంక్ లో నెంబర్ 1 బ్యాంకు, నో డౌట్ ఎట్ ఆల్. మళ్ళీ 3,500 దగ్గర మనకి స్ప్లిట్ అయింది. మళ్ళీ 3,500 రావాలి కదా, అది 1000 దాటానికే చాలా కాలం తీసుకుని ఇప్పుడు కదా పైకి వచ్చింది. సో డెఫినెట్ గా టైం వచ్చింది కాబట్టి 2 ఇయర్స్ నుంచి మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ ముందుంటాయి కాబట్టి మీరు మాన్యువల్ గా ఉన్నట్టుంది సర్టిఫికేట్లు డీమ్యాట్ చేసుకోండి. డీమ్యాట్ చేసుకొని అమ్మదలుచుకున్నప్పుడు ఇమీడియట్ గా మీరు అమ్మలేరు మాన్యువల్ గా ఉంటే గనక. సో డెఫినెట్ గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి డిజిటల్ గా పెట్టుకోండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు సెల్ ఇట్ యూ కెన్ సెల్ ఇట్ ఇమీడియట్లీ. అదే మాన్యువల్ గా అంటే జనరల్ గా ఇట్ విల్ టేక్స్ 10 to 15 days. అది ఒక వాళ్ళ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్బీఐ వాళ్ళు కనుక లేట్ చేస్తే 1 month to 3 months పట్టుద్ది. అప్పుడు మనం అమ్మదలుచుకున్నప్పుడు ఇమీడియట్ గా ఏదైనా డబ్బులు కావాల్సినప్పుడు ఇమీడియట్ అవ్వదు. సో డీమ్యాట్ లో పెట్టుకుంటే సెకండ్ లో అమ్ముకోవచ్చు. ఎస్ సార్. సో అదే సూచన. సో సార్ నాగరాజు గారండి గుంటూరు నుండి. సార్ నమస్కారం నాగరాజు గారు. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. నా దగ్గర మోర్టెన్ ల్యాబ్స్ 73 రూపాయలు ఉన్నాయి సార్. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి సార్, బాగానే ఉన్నాయి. ఇది ఎంతవరకు వచ్చి ఇవాళ రేపులో కొంచెం అమ్ముకుంటాను చెప్పండి సార్. కొంచెం సంవత్సరం అయింది ఇది కొని. మీ రేట్ అయితే వస్తుంది 73 అయితే వస్తుంది. 73 దగ్గర కరెక్ట్ గా రెసిస్టెన్స్ ఉంది. ఆ 73 క్రాస్ అవ్వాలి. క్రాస్ అయితే 81 ఉంది నెక్స్ట్. సో అప్ ట్రెండ్ ఉంది, స్ట్రైట్ అంటే ఏదో స్లాంట్ కాకుండా స్ట్రైట్ ఉంది. సో డెఫినెట్ గా బయింగ్ ఉంది. సో రిజల్ట్స్ కూడా మీరు అన్నట్టు రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. జూన్ రిజల్ట్స్ 485, మార్చ్ అయితే 574 బాగానే వచ్చింది సార్. మార్జిన్స్ కూడా ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగుంది కాబట్టి మీకు 73 క్రాస్ అయితే మీ రేటు క్రాస్ అయితే 81 దాకా టార్గెట్ ఉంది. అప్ ట్రెండ్ ఉంది, తొందరపడకండి, కొంచెం పెరగనివ్వండి. కొంచెం డౌట్ వచ్చినప్పుడు అమ్ముదాం. ఎస్ సార్. సార్ హేమలత గారండి హైదరాబాద్. సార్ నమస్కారం అండి. మేడం నమస్తే అండి, గుంటూరు అండి. సార్ నమస్తే సార్. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నా దగ్గర సికా ఒకటిను వారి రెన్యూబుల్ టెక్ అని ఉంది సార్. వారి ఎనర్జీస్ కాదు సార్, వారి ఎనర్జీ కాదు, వారి రెన్యూబుల్ టెక్నాలజీ. అవును సార్. రెన్యూబుల్ టెక్నాలజీ అంటే జనరల్ గా టైం తీసుకుంటుంది. సో రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైతే ఫుల్ లెంత్ గా వచ్చిందో అప్పుడు ఇట్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. సో అప్పుడు దాకా టైం పడుతుంది. మేబీ 5 years అబోవ్ తర్వాత దీన్ని ఇలాంటి వాటిని ఏం చేయాలంటే అది పడ్డప్పుడల్లా కొంచెం ఎక్కువ చేసుకోవాలి, ఒకేసారి పెట్టకూడదు. అంటే మన వ్యూ ఏంటి, సపోజ్ మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నప్పుడు మనం లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ పెట్టుకుంటాం. అదే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, మన లాంగ్ టర్మ్ పెట్టి ఒక 10 ఏళ్ళు ఉండండి ఇప్పుడు అలా 10 ఏళ్ళు మనం చూస్తూ ఉంటే ఏం ఉపయోగం ఉండదు. అంటే మనకు బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ షార్ట్ టర్మ్ కి రొటేషన్ అవుతూ, మిడ్ టర్మ్ లో రొటేషన్ అవుతుంటే లాంగ్ టర్మ్ కి కొంచెం జోష్ వస్తుంది, మార్కెట్ మీద బలం వస్తుంది, మనకి ఇంకా దాని మీద పెట్టాలనిపిస్తుంది. అట్లా ఆ ఇది ఉంది అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనకి కూడా ధైర్యం రావాలి, పెట్టినందుకు నాకు కూడా వస్తుంది అని. 2 years నుంచి పెట్టిన వాళ్ళకి ఎవరికి రాలా. ఇక్కడ నుంచి 2 years ఎవరు డబ్బులు పెట్టినా రావాల్సిందే, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్. ఎందుకంటే షార్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఇది రెన్యూబుల్ ఎనర్జీ అనేది లాంగ్ టర్మ్. ఫస్ట్ ఇంకోటి ఏదో అన్నారు మూర్తి గారు, సికా ఎంటర్ప్రైజెస్ అనేది కొంచెం కన్సల్టేషన్ అని ఉందండి. ఇంకా కొంచెం ఆగాలి, ఇంకో టైం తీసుకుంటుంది. ఇంకా హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు, మంచి కంపెనీ, హోల్డ్ చేసుకోండి, బట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగర్ టైం. ఎస్ సార్. సార్ గోపాలకృష్ణ గారు అండి భీమవరం. గోపాలకృష్ణ నమస్కారం. నమస్తే సార్. గురువు గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇండియన్ టూరిజం ప్రజెంట్ డేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా, అలాగే టీమ్ ఇండియా ప్రజెంట్ డేట్ లో కొనుక్కోవచ్చా?
సార్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇండియా టూరిజం. ఇండియా టూరిజం. ఇండియా ఇండియా టూరిజం ఇండియా టూరిజమా? ఒక్క నిమిషం. కొనుక్కోవచ్చా? రెండు ఏంటండి? ఓకే. ఇంకోటి సార్. టీమ్ ఇండియా. టీమ్ ఇండియా. టీమ్ ఇండియా. టీమ్ ఇండియా. టీమ్ ఇండియా గ్యారంటీ లిమిటెడ్. సో టీమ్ ఇండియా గ్యారంటీ లిమిటెడ్ 218 ఉంది సార్. 2.4%. ఇది ఎన్బిఎఫ్సి ఫండ్స్ సంబంధించింది. 218 2.4%. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్. 280 నుంచి దాదాపుగా రీట్రేస్మెంట్ అవుతా ఉంది. మీకు 281 18th 286 18th మే 286 నుంచి తగ్గుతా ఉంది. ఇది మీకు 215 తగ్గితే ఇంకొంచెం తగ్గచ్చు. కొంచెం డౌన్ ట్రెండే ఉంది ఇది. సో కొంచెం వెయిట్ చేయాలి. సో ఇండియా టూరిజం అన్నారు. ఈ టూరిజం ఇది 705 ఉందండి. 1.4% మైనస్ లో ఉంది సార్. ఇది కూడా 800 దాదాపుకి వచ్చి 700 దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి ఏదన్నా మీకు 698 కట్ అయితే కొంచెం ఇంకొంచెం డౌన్ కావచ్చు. అంటే రీసెంట్ లో ఎంత మీకు దాదాపుగా 683 అంటే 680 వరకు ఉంది. సో ఆ లెవెల్ కట్ అయితే అక్కడ దాకా ఉంది. సో మళ్ళీ యూటర్న్ తీసుకుంటే పెరిగే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉన్నాయి సార్ రెండు. ఎస్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి. భరత్ కుమార్ గారు సార్. సార్ ఎల్ఐసి షేర్స్ 416లో ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ షేర్స్ 89లో ఉన్నాయి. కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్? ఎల్ఐసి షేర్స్ 416 అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. అది క్లియర్ గా చెప్పాలండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 512 ఉంది. 1.3% ప్లస్ మైనస్ లో ఉంది. ఇది ఎల్ఐసి కొంచెం డౌన్ లోనే ఉంది సార్. 500 వరకు కిందకి రావచ్చు. అది కట్ అయితే మీకు 460 అల్లి రీసెంట్ లో అంటే 460 అంతవరకు. ఎందుకో ఎల్ఐసి షేర్లు వాళ్ళు మార్కెట్ పడినప్పుడు కొంటారు కానీ ఆ షేర్లు పెరగవు. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఎల్ఐసి ఇంకోటి ఏంటంటే మూర్తి గారు, సార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు తోసిన ముందుకెళ్లేది కాదు. 89. సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఉన్నాయి. 174 దాకా వచ్చింది. మీకు బ్యాంకులు ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. మీకు 200 210 దాకా రావచ్చు. ఎందుకంటే బ్యాంకులు పెరుగుతాయి అనుకుంటున్నాం కాబట్టి చిన్నగా బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్లో కూడా ఎంటర్ కావచ్చు అండి. ఆల్రెడీ ఉన్నా హోల్డ్ చేసుకోండి. ఇక్కడ కూడా యావరేజ్ చేసుకోదలుచుకుంటే నో ప్రాబ్లం. ఎస్ సార్. సో సార్ ఐఎమ్ శేఖర్ సార్ చాట్ బాక్స్. సార్ సిడిఎస్ఎల్, సిజిలాన్, ఐటీసీ హోటల్స్ 15% లాస్లో ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవాలా? మన ఏంటి గైడెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. సిడిఎస్ఎల్ వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోవచ్చు అండి. 1340 ఉంది. మీకు 1.3% ప్లస్ లో ఉంది. మీకు బ్రేక్అవుట్ కూడా అయింది. లాంగ్ టర్మ్ కనుకుంటే మంచిగానే వస్తుంది, నో డౌట్. మీరు షార్ట్ టర్మ్ కనుకుంటే లెవెల్ చూసుకోవాలి. మీకు 1550 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ కనుకుంటే అంతకంటే మంచిగా రావచ్చు. హోల్డ్ చేసుకోవచ్చు. ఐటీసీ హోటల్స్ అన్నారు. అవును సార్. ఐటీసీ హోటల్స్ వచ్చేసి మీకు 165 ఉంది సార్. ఇది 1 పాయింట్ న్యూట్రల్ ఉంది. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి. 160 అనుకో 161 క్రాస్ అవ్వాలి. దాదాపుగా అయిపోయినట్టే. మీకు రీసెంట్ కూడా 3 times ఒకటే లెవెల్ కి వచ్చింది. 186 185 186 ఆ లెవెల్ కి వచ్చి డౌన్ అయింది. సో దిస్ ఈస్ ద 4th టైం. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వెళ్తే ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే హై వచ్చేసి 247 అంతవరకు ఉంది. అంటే 247 రావాలంటే కింద బేస్ ఫామ్ అవ్వాలి కదా. సో బేస్ ఫామ్ అవ్వాలంటే 205 క్రాస్ అయితే ఆ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ సార్. సార్ స్వర్ణలత గారండి. సో సార్ తేజస్ నెట్వర్క్ 960, ఎంసీఎక్స్ 2770. అవి రెండింటిలో ఏంటంటే మరి యావరేజ్ చేయాలా ఏంటి? హోల్డర్ అక్యుములేట్? తేజస్, ఎంసీఎక్స్ నిన్న రిజల్ట్స్ ఎంసీఎక్స్ వచ్చినాయండి. బ్రహ్మాండంగా వచ్చింది. బిఎస్సి రిజల్ట్స్ ఏమో అంత రాలేదు. బిఎస్సి ఎక్స్పెక్ట్ చేసాం కానీ రాలేదు. ఎంసీఎక్స్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చింది. అందుకే కమోడిటీస్ అన్ని జూమ్ లాడుతున్నాయి కదా. సో 2680 1.43% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం మళ్ళీ మీకు 3500 రాదా అంటే వస్తుందండి. ఈ లెవెల్లో కూడా కొనుక్కోవచ్చు. సో తేజస్ నెట్వర్క్ అన్నారు 534 ఉంది. 2.76% ప్లస్ లో ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. 650 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. యూ కెన్ హోల్డ్, యూ కెన్ బై. ఎక్కడ కూడా చేయొచ్చు. ప్లస్ ఆల్రెడీ ఉన్నా ఇక్కడ బై చేసుకుని 650 లెవెల్లో ఎగ్జిట్ కావచ్చు. ఎస్ సార్. సార్ కాలర్స్ అండి. శివ గారు వరంగల్ నుండి. సార్ నమస్కారం శివ గారు. నమస్కారం అండి. బోత్ ఆఫ్ యూ. నమస్తే అండి. ప్రభు గారు, మీడియా స్టాక్లలో సరేగమా ఒకటి, పీవీఆర్ ఐనాక్స్, నజారా ఈ మూడిట్లో ఎనీ 2 తీసుకున్నాం అనుకుంటున్నాం సార్. ఏది సరేగమా ఒకటి, పీవీఆర్ ఐనాక్స్, థర్డ్ నజారా టెక్నాలజీస్. ఈ మూడిట్లో ఎనీ 2 తీసుకున్నాం. కొంచెం
నజారా కొంచెం డౌన్ ఉంది. పీవీఆర్ ఐనాక్స్ ఎప్పుడు కొనాలంటే మేజర్ మూవీ పెద్ద సినిమా ఏదన్నా వస్తుంది అన్నప్పుడు ఒక వారం ముందు కొనండి, అది బెస్ట్. అప్పుడు జూమ్ అవుతుంది. అది కనుక హిట్ అయితే ఇది బాగా హిట్ అవుద్ది అనుకున్నప్పుడు అది వచ్చినప్పుడు బాగా వస్తుంది ఐనాక్స్ లో. అది నేను గమనించాను. అది 1188 ఉంది, 4% ప్లస్ లో ఉంది సార్. ఇప్పుడు కూడా 1000 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 1200 అప్ ట్రెండే ఉంది ఇంకా. సో మేబీ ఇంకా వచ్చే సినిమాలు కూడా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అప్ ట్రెండ్ 1250 దాకా రావచ్చు. ఇదైతే 1250 దాకా కనపడుతుంది రెసిస్టెన్స్. 1250 to 1260 రెసిస్టెన్స్ జోన్, అక్కడ వరకు రావచ్చు. అక్కడ ఏమన్నా మళ్ళీ ఏదైనా న్యూస్ ఉంటే, కెటలిస్ట్ ఏదైనా పవర్ ఉంటే ఇంకా కొంచెం దాటే ఛాన్స్ ఉందా లేదా అక్కడ చూడాలి మనం ఆ లెవెల్కి వచ్చినప్పుడు. సరేగమ్మ 543, సరేగమ్మ పర్వాలేదండి. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. ఎక్కడ మీకు 350 దగ్గర బ్రేక్అవుట్ అయింది. నౌ ఇట్ ఈస్ 550 నియర్ బై. సో 650 దాకా ఉంది. ఇది కూడా ట్రెండింగ్. అన్ని మీరు మంచి ట్రెండింగే పట్టుకున్నారు స్టాక్స్, అన్ని బాగానే ఉన్నాయి సార్. 3 కొనొచ్చు, ఏం డౌట్ లేదు. ఎస్ సార్. అదేండి శివ గారు కాల్ చేస్తున్నాండి. శివ గారు, సో వెంకటేశ్వర గారు అండి గుంటూరు నుండి. వెంకటేశ్వర గారు నమస్కారం. సార్ నమస్తే సార్. రఘు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మెజెస్టిక్ ఆటో సార్, మెజెస్టిక్ సార్ ఏ రేట్లో కొనవచ్చు? చెన్నై పెట్రోల్ ఏ రేట్లో కొనమంటారు? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? చెన్నై పెట్రోలియం వచ్చేసి 1326 ఉంది సార్. ఇది కొంచెం న్యూట్రల్ ఉంది. మీకు ఇది బాగానే బ్రేక్అవుట్ అయింది. ఇది 1300 ఆ రేంజ్ లోనే కొంచెం సపోర్ట్, బాగా మంచి సపోర్ట్ ఉంది. 1326 నడుస్తుందిగా, మీకు 1350 దాకా రావచ్చు. మీకు రిజల్ట్స్ చూస్తే, రిజల్ట్స్ పరంగా చూసినా క్వార్టర్ రిజల్ట్స్ కూడా, జూన్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయండి. కొంచెం ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గింది, అదర్ ఇన్కమ్ పెరిగింది. సో మెయిన్ అది కొంచెం కన్సల్టేషన్ తీసుకుని, అంటే పడట్లేదు. ఆ స్క్రిప్ట్ చూడండి, కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. కొంచెం కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం తీసుకొని కొనుక్కోవచ్చు. ఎక్కడైనా మెజెస్టిక్ ఆటో ఉన్నారు, 482 ఉంది, 1.5% ప్లస్ లో ఉంది సార్. ఇది మీకు 350 దగ్గర బ్రేక్అవుట్ అయింది. 500, 505 వరకు రావచ్చు. అక్కడ వరకు హోల్డ్ చేసుకోండి. ఆ లెవెల్ చూసి అక్కడ ఏమైనా బ్రేక్అవుట్ అవుతుందా మళ్ళీ, ఎందుకంటే హై ఇది. సో ఎక్కడైనా సరే అక్కడ కన్సల్టేషన్ తీసుకుందా అంటే నెక్స్ట్ స్టెప్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉందని. లేదు అక్కడ నుంచి రీట్రేస్మెంట్ ఉందంటే మళ్ళీ మీకు 450 ఆ లెవెల్ వరకు రావచ్చు రివర్స్ లో, నేను చెప్పేది. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి అడపా శ్రీనివాసరావు గారు సార్, JAYBARMARU అండ్ మోర్పెన్ ల్యాబ్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. జై భారత్ మారుతి, జై భారత్ మారుతినా? అది అంత కలిపి మోర్పెన్ ల్యాబ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి. జై భారత్ వచ్చేసి 162 ఉంది, 0.19% ప్లస్ లో ఉంది. ఇది 200 నుంచి డౌన్ అయిపోయి మళ్ళీ 160 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే 161 క్రాస్ అయిందో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మేబీ సెకండ్ టైం 200 దాకా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి రీట్రేస్మెంట్ అవుతుందా మళ్ళీ అంటే బ్రేక్అవుట్ అవుతుందా, అక్కడ ఆ లెవెల్కి వచ్చినప్పుడు చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ మారుతాయి కదా అప్పుడు. సో జై భారత్ తర్వాత మోర్పెన్ ల్యాబ్స్ ఇందాకే అనుకున్నాము, మళ్ళీ చెప్తాం ఒకసారి. మోర్పెన్ ల్యాబొరేటరీస్ వచ్చేసి 69 ఉందండి. మీకు ఇది 73 అనుకున్నాం. 73 అంటే నెక్స్ట్ 81 అంతవరకు రావచ్చు. ఇందాకే చెప్పుకున్నాం, మీరు అడిగారు కదా, మళ్ళీ చెప్తున్నాం. 71, 73 క్రాస్ అయితే, ఎందుకంటే ఆయన కొనుక్కుంది కూడా 73నే, కరెక్ట్ గా అదే లెవెల్లో ఉందని చెప్పా. ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మళ్ళీ 81 రావచ్చు. రైట్ సార్, కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. వీరశేఖర్ గారండి, EIEL బయింగ్ ప్రైస్ 227, GMDC బయింగ్ ప్రైస్ 572. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? GMDC వచ్చేసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ 556 ఉంది, 0.89% ప్లస్ ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ కనుక్కున్నప్పుడు 52 వీక్ దగ్గర కానీ 52 వీక్ క్రాస్ అవుతుంది కానీ అలాంటి స్టాక్స్, మూమెంటమ్ ఉన్న స్టాక్స్, బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ జోష్ లో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు తీవాకండి, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు తీవాకండి అని చెప్పింది. అందుకే ఆ జోష్ లో మనకి మూమెంట్, ఎందుకంటే 4th గేర్ లో ఉన్న బండి ఇమ్మీడియట్ గా ఆగదు, టైం తీసుకుంటుంది. సో అట్లానే మంచి జోష్ లో ఉంది, రిజల్ట్స్ బాగుంది, కటలిస్ట్ బాగుంది, ఆ పవర్ ఇంకా తగ్గలేదు, ఆ పవర్ కొంచెం ఉంది, ఇంకా పెరుగుతున్నప్పుడు కొంచెం ఆగచ్చు. అలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. EIEL అన్నారు, ఎన్విరో 224 ఉంది, 0.83% ప్లస్ లో ఉందండి. ఇది బ్రేక్అవుట్ అయింది, ఇదైతే కొనుక్కోవచ్చు అండి, 260 దాకా రావచ్చు. ఎస్ సార్. సో సార్ శ్రీనివాసరావు గారు, శ్రీ గారు సార్, IREDA 180లో ఉన్నాయి, సెల్ఆర్ యావరేజ్. సార్ ఇరిడా ఈజ్ నాట్ షార్ట్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్. మీరు 5 years అబౌవ్ తర్వాత దీంట్లో ఫైర్ వస్తుంది, మంచి జూమ్ అవుతుంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. అంటే అప్పుడు పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్రూట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఒకేసారి అమౌంట్ పెట్టకుండా అది పడ్డప్పుడల్లా మీరు కొంచెం కొంచెం స్టాగర్డ్ మేనర్ లో ఎక్రూట్ చేసుకోండి. ఎస్ సార్.
సార్ చిట్టూరామ్ గారండి, ఎపెక్స్ అండ్ న్యూజెన్ ఫండమెంటల్స్ అండ్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఫ్రోజనే కదండి మూర్తి గారు? ఎపెక్స్ అని రాశారు సార్, ఫ్రోజన్ చెప్పండి సార్, మీరు క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఎందుకంటే 378 ఉంది, 0.5% ప్లస్ లో మైనస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అవడానికి కొంచెం టైం ఉందండి. 397 98 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ఎక్కడ దాకా రావచ్చు టార్గెట్ అంటే రీసెంట్ హై 500 అంటే మీకు రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ కూడా, మార్చ్ రిజల్ట్స్ కూడా తగ్గినాయి బాగా. సో అడ్జస్ట్మెంట్ చేసి ఉంటారు బహుశా, ఎందుకంటే మామూలే కదా ఇది, సర్వసాధారణం. మేబీ నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. నెక్స్ట్ రిజల్ట్స్ చూడండి, దానికి కొంచెం మూవ్మెంట్ తెలుస్తుంది. తర్వాత న్యూజెన్ అన్నారు, న్యూజెన్ సాఫ్ట్వేర్ 561 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. 500 కరెక్ట్ గా 501 దగ్గర బ్రేక్అవుట్ అయింది. మీకు 653 క్రాస్ అయితే 780 దాకా ఉంది, 780 వరకు ఉందండి, అంతవరకు రావచ్చు. అది క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ అక్కడ దాకా చూద్దాం. అక్కడికి వచ్చినప్పుడు మనం మళ్ళీ మారిపోతాయి, ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతూ ఉండాలి. వాల్యూమ్ తగ్గుతుందంటే మళ్ళీ పడిపోతుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. సార్ శంకరరామ్ గారండి, యాక్షన్ కన్స్ట్రక్షన్, గ్రావిటా నా ప్రైస్ దగ్గర ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? సో ప్రైస్ దగ్గరికి వచ్చింది నాది. ఇప్పుడు దాకా మనం 2 years ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు తొందర పడకండి ఏదైనా దాంట్లో. మనకి న్యూస్ చూడాలి, ప్లస్ కంపెనీ గ్రోత్ చూడాలి, రిజల్ట్స్ చూడాలి. Q1 రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి, సో Q2 కూడా బాగుండొచ్చు అని అన్ని పాజిటివ్ ఉన్నాయి. మనకి అన్ని ట్రంప్ డాన్స్లు కూడా తగ్గుతున్నాయి, వారు కూడా తగ్గుద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే అది పొలిటికల్ డ్రామా, ఎంత చేసినా పొలిటికల్ డ్రామా మార్కెట్ ని చేసుకోవడానికి. ఏదేమైనా మనకి 76 క్రూడ్ తగ్గుతుందంటే మార్కెట్ పెరిగిపోతుంది కదా. ఇది కొంచెం మీకు 1690 క్రాస్ అయినప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అవుతుంది. ఆ లెవెల్లో కొంచెం టైం పట్టిందండి ఇది గ్రావిటా. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 160 ఉంది, 1.4% ప్లస్ లో ఉంది. ఇది మీకు 120 దగ్గరే బ్రేక్అవుట్ అయింది, 160 దగ్గర కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. సో ఎప్పుడైతే మీకు 164 క్రాస్ అవుతుందో నెక్స్ట్ 220 దాకా ఉంది. ఎస్ సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివెన్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.